ఉంది పవన్ కళ్యాణ్ లుక్ ఎట్లా ఉంది? ఆ లాస్ట్ లో ట్రైలర్ లో కొంచెం ట్రైలర్ ఒక రకంగా ఉందండి. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది. సినిమా మాత్రం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టబోతుంది. మా మొత్తం ర్యాంప్ అయిపోతుంది. మొత్తం పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఏంటో ఓజీతో మీరు చూస్తారు. 1000 కోట్లు మొత్తం ఆల్ ఇండియా. రైట్, హైదరాబాద్ లో కోలాహలం ఏ రేంజ్ లో ఉందో చూసాం. క్రేజ్, ఓజీ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది టైం దగ్గర పడుతున్న కొద్దీ. ఇంకొక హార్డ్లీ 25 మినిట్స్ 25 మినిట్స్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం వెళ్ళిపోదాం. ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ ఓజీకి సంబంధించినటువంటి క్రేజ్ ఉంది. ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ చెప్తున్నారు. అక్కడ పిఠాపురం వాసులు మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురం వాసులు ఏమంటున్నారు? పిఠాపురంలో సినిమా పిచ్చెక్కిపోతుందంటూ కొద్దిసేపు క్రితం మాట్లాడుకుని వీడియోస్ చూడడం జరిగింది. ఏమంటున్నారు అక్కడ పిఠాపురం వాసులు? కేవలం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులే కాదు, యావత్ తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా మొత్తం ఓజీ మానియాతో మొత్తం అంతా అభిమానులంతా కూడా మొత్తం థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఒక పక్కన కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఎక్కడ చూసినా ఓజీ ఫ్యాన్సే మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా గోదావరి జిల్లా వాసులు అయితే ఇది ఓజీ కాదు, పవన్ కళ్యాణ్ ఒక జీవోనే జారీ చేశారంటూ కూడా దాన్ని తిరగవేసి వాళ్ళంతా కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. మన ప్రస్తుతం పిఠాపురం తన సొంత ఇలాకాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సొంత ఇలాకాలో ఏదైతే వెంకటేశ్వర థియేటర్ దగ్గర సందడి వాతావరణం చూడొచ్చు. ఇప్పుడు దాకా అభిమానులు చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఓజీ అంటే కూడా ఇప్పుడు దాకా కూడా కేరింతలు కొడుతున్నారు. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ తన ఓజీ కూడా సందడి చేస్తున్నారు. వీటివారి డబ్బులతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. భారీ ఎత్తున అయితే ఇక్కడ కోలాహలం అయితే భారీ ఎత్తున జెండాను కూడా చూస్తున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జెండాలతోని అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆ చిత్ర పటాలతో కూడా ఇక్కడంతా కూడా సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు. అలాగే ఇక్కడ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్నా, ఇంకా అయిపోంటది చూడు. రైట్, ఒక్కసారి ఆ హంగామాకి దాంతోపాటు కోలాహలానికి ఫ్యాన్స్ సృష్టిస్తున్న ఆ క్రేజ్, ఫ్యాన్స్ చూపిస్తున్న ఆ క్రేజ్కి నెట్వర్క్స్ కూడా కాస్త జామ్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మూవీకి సంబంధించి ఇప్పుడు పిఠాపురం వెళ్లే ప్రయత్నం చేశాం. పిఠాపురంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం. పిఠాపురమే కాదు, ఇటు తూర్పు గోదావరి కాదు, మరి ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి రాయలసీమ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాంతమైనా కావచ్చు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా థియేటర్స్ దగ్గర ఆ రేంజ్లో ఉంది. ఆ క్రేజ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మరి కాసేపట్లో థియేటర్ ముందు పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కోసం ఈగర్లీ వెయిటింగ్. కల్ట్ చూపిస్తూ ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. హిట్ కొట్టబోతున్నాం, మామూలుగా ఉంటుంది హిట్ ఏకంగా 150 కోట్లు, మినిమం 100 కోట్లు, మాక్సిమం 200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటూ ఫ్యాన్స్ ప్రస్తుతం వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి 400 కోట్ల రూపాయలు గ్రాస్ దాటింది అంటున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన అన్ని రికార్డులను కూడా బదలకూడదని చెప్పేసి మా జన సైనికులు కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. నియోజకవర్గంలో అభిమానులు ఎలా పండుగ చేసుకున్నారు? మీరు చూసారు కదండి, మా పిఠాపురం నియోజకవర్గం అంటేనే పవన్ కళ్యాణ్ అంటేనే మెగా ఫ్యామిలీ. ఈ సందడి చూసారు కదండి. ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా పండగ కింద ఉంటుంది మా పిఠాపురం ప్రజలందరూ కూడా. పరిస్థితి సచిన్ చూస్తున్నా మొత్తం అభిమానులు అయితే ఎలా మామూలుగా ఉండదన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే బాబులకే బాబు
థియేటర్ వద్ద అయితే సందడి వాతావరణం నెలకొని వచ్చింది చూడొచ్చు. ఇక్కడ అభిమానులు ఉన్నారు, ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో అభిమానులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అభిమానులు అంటే చాలా 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 బీభత్సంగా ఉందండి. ఇంకా అభిమానం అంటే చెప్పలేమండి. ఓజీ 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 అంటే ఇంక ఏ సినిమా కూడా ఇప్పుడు చూడలేం. అంత హుషారు, జనాల్లో అంత హుషారుగా ఉంది. ఇంకా ఓజీ చూసేదాకా మేము ఇంకా ఏది పట్టుకోండి పొద్దుటి నుంచే ఇంకా అదే పని మీద ఉన్నాం సార్. మేము ఓజీ చూడాలా, అప్పుడు మేము ఒక ఆనందాన్ని మేము మళ్ళీ మీతోటి పంచుకోవాలండి. చాలా 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 బాగుంటుందండి ఓజీ. ఇప్పుడు వచ్చి మేము ఏ సినిమా చూసి ఉండవండి, అలా అంత బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఎంత కొత్తగా కనిపించబోతున్నారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత. అంటే తను హీరోలా ఉన్నప్పుడు హీరోలా ఉంటాను, ఒక రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో ఉంటాను, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఆయన వయసు వచ్చేసి ఒక 50 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు 16 సంవత్సరాల కుర్రోళ్ళ ఉన్నాడండి. 16 సంవత్సరాలు ఒక ఒక మంచి ఒకసారిగా చాలా ఉత్సాహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కిషోర్ గారు చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? సార్ అంటే దశములో ఒక పండగలో ఇంకొక పండగ రావడం అంటే మా పిఠాపురం ఇంకొక పండగ అంటే 3 పండగలు కలిసి మా పిఠాపురంలో జరుగుతున్నాయండి. అందులోని మా డిప్యూటీ సీఎం గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక మెగా కుటుంబం, ఒక మెగా ఫ్యామిలీ ఎలా చూస్తారంటే ఈ వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని. సార్ మేము చెప్పేది ఏంటంటే ఒక మెగా కుటుంబం, ఒక మెగా అభిమానిగా మేము చెప్తున్నాం అంటే ఒక మెగా సినిమా రిలీజ్ చేశారంటే అది ఫ్లాప్ అయిందంటే 10 సార్లు చూస్తాం సార్ మేము. అది హిట్ అయిందంటే 5 సార్లు చూస్తాం. అంత అభిమానంతో మేము ఉంటాం. అదే విధంగా ఈ ఓజస్ గంభీర ఓజీ ఈ సినిమా ఏదైతే ఉందో అది సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ పిఠాపురంలో మేము చూడడం, మా పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన సినిమా మేము వీక్షించడం ఈ పిఠాపురంలో చాలా ఆనందంగా ఉందని మీరు చూస్తున్నారు. ఈ జనం అందరూ కూడా ఒక అభిమానం, ఒక ఇంత అనే వెలకట్టలేని అంత అభిమానం మా పిఠాపురం ప్రజలందరికీ కూడా ఉంది. ఇలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని ఈ రోజు మేము అంటున్నాం పొలిటికల్ పరంగా. అంటే ఎలా అంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు కొలగొట్టిందని పక్క చెప్పుకొస్తున్నారు. ఇంకా మొత్తం ఇంకా ఏ విధమైన రికార్డులు వచ్చే అవకాశం? సరే, ఈ సినిమా చాలా బీభత్సంగా జనాల్లో వినికిడి ఉంది. ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ ఏదైతే ఉందో ఈ సినిమా ద్వారా అదిగో గ్రాస్ వాళ్ళ అభిమానులు చాలా చెప్తున్నారు. గ్రాస్ కూడా ఇప్పుడు చాలా క్రాస్ అయింది. అంటే ఒక ప్రీమియర్ షో రిలీజ్ అవ్వకుండా ఎంత సృష్టిస్తున్నారంటే ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత అన్ని రికార్డులు కూడా కొలగొడుతుందని ఈ ఓజీ ఆశిస్తున్నాం. అంటే ఓజీలో కొత్తగా అలా తనయుడు కనపడబోతున్నారు అంటారు, ఎలా చూడుతున్నారు అతను రాక కోసం? సరే, మేము కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాం. ఆ సినిమాల్లో మీరు చూస్తున్నట్లయితే 2 రోజుల నుంచి కూడా కొత్త వ్యక్తుల్ని అనుభవం ఉన్న గతంలో మనం పాపులర్ గా ఉన్న జలత్ దిగలాజ ఆయన ఏవైతే మూవీ చేశారో ఆ సాంగ్ కి ఆయన హీరోగా తీసుకొచ్చి పెట్టారు. అలానే చాలా మందిని కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తున్నారు. అంటే ఇంకా ఇందులో ఈ సినిమాలో ఎవరెవరు ఉంటారో మనకు కూడా సస్పెన్స్ గా ఉంది. మేము కూడా అదే చూడాలనుకుంటున్నాం. మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా ఓజీ మానియాతో మొత్తం అభిమానులు అయితే సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఓజీకి సంబంధించినటువంటి బ్యానర్లు అయితే ఎలా కట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. మా చెప్పమ్మా, ఏంటి ఎలా ఉండబోతుంది అన్నారు సినిమా? ఏంటి పిఠాపురంలో అయితే మొత్తం సందడి వాతావరణం ఎంత నెలకొందో, పక్కన అమలాపురం కావచ్చు, అలాగే కాకినాడ కావచ్చు, రాజమండ్రిలో ఎక్కడ చూసినా ఓజీ మానియా కనబడుతుంది. ఇది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది ఓజీ కాదు, ఆయన జారీ చేసిన ఓజీని తిరగవేస్తే జీవో ఏదైతే ఉందో ఒక జీవోగా భావిస్తున్నామని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అభిమానులు మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎలా ఈ యొక్క టీ షర్ట్లతో కూడా సందడి ఓజీ మూవీ కనువిందు ఎలా ఉంటదండి?